సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనకి డిగ్రీకి సంబంధించిన అడ్మిషన్స్ ఫైనల్ పేస్ నడుస్తుంది ప్రస్తుతానికి. సెకండ్ పేస్ ఆల్రెడీ అయిపోయింది, ఫైనల్ పేస్ నడుస్తుంది. ఇంటర్మీడియట్ ఎవరైతే సప్లీలలో పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చి మొన్న పాస్ అయినాయి కదా. సో నిన్న వచ్చినాయి అనుకుంటా ఇంటర్ సప్లీ రిజల్ట్స్ వచ్చినాయి. ఎవరైతే ఇంటర్ సప్లీలో క్లియర్ అయ్యారో వాళ్ళకి దోస్తు ఫైనల్ పేస్ ఉంది. ప్రస్తుతానికి డేట్ ఎక్స్చేంజ్ చేయలేరు. ఎల్లుండి లాస్ట్ డేట్ అనుకుంటా, 19th June ఈజ్ ద లాస్ట్ డేట్ మనకి రిజిస్ట్రేషన్కి, వెబ్ ఆప్షన్స్కి. సో మీరు ఏం చేస్తారంటే 19th June వరకు కాకుండా ఈ రోజు కానీ రేపు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోరు దోస్తుల. ఎట్లాగో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు కాబట్టి సప్లిమెంటరీలో మీరు ఇంతవరకు దోస్తులో రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి మీరు నియర్ బై మీ సేవ్ పోయి డిగ్రీకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ గారి దోస్తు వెబ్సైట్లో 400 ఉంటుంది అప్లికేషన్ ఫీజు. అది కట్టి బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ ఇంటర్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అవన్నీ ఎంటర్ చేసి దోస్తు రిజిస్ట్రేషన్ అంటే మీకు దోస్త్ ఐడి వస్తుంది. ఒకటి దోస్త్ ఐడి TI అని ఉంటుంది, TI అని మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అది దోస్త్ ఐడి వస్తుంది. అండ్ పిన్ జనరేట్ అవుతుంది, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. సో ఈ దోస్త్ ఐడి తోటి పిన్ తోటి మనము లాగిన్ కావాలి వెబ్సైట్లో. దోస్తులో లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఏ కోర్స్ చదవాలనుకుంటున్నావు, ఎక్కడ చదవాలనుకుంటున్నావు అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఇది థర్డ్ పేస్ ఫైనల్ పేస్ కాబట్టి మీరు దోస్తు ఫస్ట్ పేస్ సెకండ్ పేస్ మిస్ అయింది కాబట్టి మీరు ఇప్పుడే ఇంటర్ సప్లీలా క్లియర్ చేసుకొని ఇంటర్ క్లియర్ చేసుకొని వచ్చారు కాబట్టి మినిమం ఒక 10-15 కాలేజీలు మినిమం పెట్టుకోరు. ఓకేనా? ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోరు, గవర్నమెంట్ కాలేజీలు పెట్టుకోరు, మంచి కాలేజీలు పెట్టుకోరు, గవర్నమెంట్ కాలేజీలు పెట్టుకోరు, ప్రైవేట్ కాలేజీలు కూడా పెట్టుకోరు. కింద మినిమం ఒక 10-15 కాలేజీలను పెట్టుకోరు. ఎందుకంటే ఇంటర్ మార్క్స్ తక్కువ ఉంటాయి కొంతమందికి. సో కొన్ని కాలేజీలు పెట్టుకుంటే సీట్ రాకపోవచ్చు. సో ఆ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయరు. అట్లయితే మీకు ఏదో ఒక సీట్ రానికన్నా హెల్ప్ అనేది అవుతుంది. అర్థమైంది కదా? సో మినిమం 15 ఆప్షన్లు 20 ఆప్షన్ల దాకైనా పెట్టుకుంటే ప్రాబ్లం లేదు. నువ్వు ఏ కోర్స్ చదవాలనుకుంటున్నావు, ఏ కాలేజీ చదవాలనుకుంటున్నావు అన్నీ చూపిస్తుంది వెబ్సైట్లో. మీరు ఫస్ట్ పోయి మీ సేవలు అప్లై చేసుకోరు, దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. అండ్ ఇప్పటివరకు దోస్త్ ఆల్రెడీ ఫస్ట్ పేస్లో మనకి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు, ఫస్ట్ పేస్లో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు సెకండ్ పేస్ ట్రై చేసారు. వాళ్ళకి సెకండ్ పేస్లో రిజిస్ట్రేషన్ సెకండ్ పేస్లో వచ్చినాయి కొంతమందికి, సెకండ్ పేస్లో కొంతమందికి రాలే, కొంతమంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు. అండ్ మీకు నచ్చిన ఒకవేళ ఏం నచ్చలేదు అనుకో ఫస్ట్ పేస్ సెకండ్ పేస్ సీటు, ఇప్పుడు దోస్తు థర్డ్ పేస్ ఉంది, థర్డ్ పేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. ఓకేనా? ఫస్ట్ పేస్లో వచ్చిన సీట్ సెకండ్ పేస్లో వచ్చిన సీట్ ఏది లేకపోతే థర్డ్ పేస్ది పెట్టుకోరు. సెకండ్ పేస్ వచ్చింది ఆల్రెడీ ఉంది అని కూడా సెల్ఫ్ రిపోర్ట్ చేసుకొని థర్డ్ పేస్ పెట్టుకోరు. థర్డ్ పేస్లో మంచి కాలేజీలు పెట్టుకోరు. ఫైనల్ పేస్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది మంచి మార్క్స్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఫైనల్ పేస్లో సీట్ రావాలంటే మీ కేటగిరీలో అక్కడ వేకెన్సీ ఉండాలి సీటు. అప్పుడు మీ కేటగిరీలో వేకెన్సీ ఉంటే మీ కేటగిరీ స్టూడెంట్ తోటి ఫిల్ చేస్తారు, మీకు సీట్ రానికి స్కోప్ ఉంటుంది. మీకంటే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు మీ కేటగిరీ లేకపోతే మీరే టాప్లో ఉంటే అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రై చేయాలి, ఎందుకంటే థర్డ్ పేస్ అనేది ఫైనల్ పేస్. ఇఫ్ ఇన్ కేస్ డేట్ ఎక్స్టెండ్ చేస్తే దోస్తుంది, ప్రస్తుతానికి డేట్ ఎక్స్టెండ్ చేయలేరు. డేట్ ఎక్స్టెండ్ చేస్తే వీడియో చేస్తా. అండ్ 24 to 28 మనకి టీసీలు ఇచ్చి కాలేజీలో జాయిన్ కానీ లాస్ట్ డేటు ఏది ఈ మంత్ 28 June 28 లోపు మీ టీసీలు, ఒరిజినల్ టీసీ, మిగిలిన అన్ని జిరాక్స్లు, ఒరిజినల్ టీసీ ఇంటర్ది, ఒరిజినల్ ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ తీసుకుపోయి మళ్ళీ 10th మేము నార్మల్గా ఇంటర్ ఆన్లైన్లో వచ్చిన మేము ఇక స్టడీ సర్టిఫికేట్లు, క్యాస్ట్ ఇన్కమ్ జిరాక్స్లు, ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవన్నీ బేసిక్స్ అన్నీ తీసుకుపోయి కాలేజీలో జాయిన్ కావాలి. టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత June 28 లోపు కాలేజీలో వెళ్ళి జాయిన్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్ 19th తోటి మనకి అయిపోతుంది థర్డ్ పేస్. అయిపోయిన తర్వాత మనకి ఈ మంత్ 23కి థర్డ్ పేస్ సీట్ అలాట్మెంట్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఈ మంత్ 24 నుంచి 28 వరకు టీసీలు ఇచ్చి జాయిన్ కావాలి. ఫస్ట్ పేస్, సెకండ్ పేస్, థర్డ్ పేస్ మొత్తం 3 పేస్లలో సీట్ వచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు కదా. సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ పేస్, సెకండ్ పేస్, థర్డ్ పేస్ మొత్తం 3 పేస్లలో టీసీలు ఇచ్చి మీ కాలేజీలలో జాయిన్ కావాలి. దానికి లాస్ట్ డేటు ఈ మంత్ 28, లేకపోతే సీట్లు క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా? ఈ మంత్ 28 లోపు నువ్వు టీసీ ఇచ్చి మీ కాలేజీలో జాయిన్ కాకపోతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసినా ఉన్న సీట్ క్యాన్సిల్ అవుతుంది. అందుకోసమే కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే ఈ మంత్ 28 లోపు పోయి కాలేజీలలో జాయిన్ కావాలి. ఇప్పుడు థర్డ్ పేస్ పెట్టుకున్న వాళ్ళు 23కి రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ మీకు థర్డ్ పేస్లో సీట్ వస్తే 24th రోజు పోయి జాయిన్ కావాలి. ఒకవేళ థర్డ్ పేస్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేస్ సీట్ అన్నా సెకండ్ పేస్ సీట్ అన్నా ఏదో ఒకటి ఉంటుంది కదా మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసి పెట్టుకుంది, అందులో పోయి జాయిన్ కావాలి. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు సెకండ్ పేస్లో సీట్ అలాట్మెంట్ అయింది అంటే ఫస్ట్ పేస్లో సీట్ క్యాన్సిల్ అయిపోద్ది ఆటోమేటికల్లీ, అది ఉండదు ఇక. సో మనం వేరే ఆప్షన్ లేదు ఇక. సెకండ్ పేస్లో అలాట్ అయిన సీట్ని సెల్ఫ్ రిపోర్ట్ చేసి పెట్టుకొని థర్డ్ పేస్ ట్రై చేసుకోవాలి. అన్న సెకండ్ పేస్లో సీట్ అలాట్ అయింది కదా, నాది మళ్ళీ ఫస్ట్ పేస్ సీట్ ఉంటుందా అంటే ఎందుకు ఇక ఫస్ట్ పేస్ సీట్ కాదనుకొని సెకండ్ పేస్లో వేరే కాలేజీలు పెట్టుకున్నావు, ఇక నీకు వేరే సీట్ వచ్చింది, ఇక మళ్ళీ నాకు ఫస్ట్ పేస్ సీట్ కావాలనుకుంటే నువ్వు మళ్ళీ ఎందుకు పెట్టినట్టుగా సెకండ్ పేస్లో ఆ కాలేజ్ నువ్వు సెకండ్ పేస్లో కాలేజ్ పెట్టినావు, అలాట్ అయింది, అయిన తర్వాత ఫస్ట్ పేస్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది, అది ఉండదు మీకు. సో సెకండ్ పేస్లోనే జాయిన్ కావాలి. ఒకవేళ కాకపోతే సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్ట్ చేసుకొని థర్డ్ పేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి.
ఓకేనా, క్లారిటీగా అర్థం చేసుకోరి. సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయిందంటే ఫస్ట్ పేజ్ సీట్ పోయింది, ఇక సెకండ్ పేజ్దే ఉంటుంది, అది సెల్ఫ్ రిపోర్ట్ చేసుకొని థర్డ్ పేజ్ ట్రై చేసుకోవాలి. కొంతమంది సెకండ్ పేజ్లో ట్రై చేసుకుంటే కొంతమందికి సెకండ్ పేజ్లో సీట్ రాలే, మీకు ఫస్ట్ పేజ్ సీటే ఉంటుంది, సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే అలాంటి వాళ్ళు థర్డ్ పేజ్ డైరెక్ట్ ట్రై చేసుకోరి. ఎందుకంటే సెకండ్ పేజ్లో రాకపోయినా అట్లీస్ట్ థర్డ్ పేజ్లో నన్ను వస్తుంది, లేకపోతే థర్డ్ పేజ్లో రాకపోతే ఆ ఫస్ట్ పేజ్ సీటే ఉంటుంది. ఓకేనా, సో అర్థం కాకపోతే మళ్ళీ వీడియో ఫస్ట్ కంచె చూడదు అంతే. ఇప్పుడు అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఇప్పుడే ఇంటర్ అయిపోయింది కాబట్టి మీది డిగ్రీ వచ్చింది కాబట్టి ఈ డిగ్రీ అడ్మిషన్స్లో జాయిన్ గారి. ఓకేనా, వచ్చింది దాంట్లో. అండ్ సిపి గెట్ అని నోటిఫికేషన్ ఉంటుంది, అది అప్లై చేసుకోరు. సిపి గెట్ ఇప్పుడు నేను వీడియోలు చేస్తే ఛానల్లో అందులో ఇంటిగ్రేటెడ్ పీజీ ఉంటుంది. డిగ్రీ 3 years ప్లస్ పీజీ 2 years, 5 సంవత్సరాలకు కలిపి ఆ కోర్స్ అనేది ఉంటుంది. మీరు అప్లై చేసుకొని ఇంటర్ అయిపోయిన తర్వాత పోవచ్చు. ఒకవేళ అందులో సీట్ వస్తే మీరు మీ డిగ్రీ కాలేజీలో టీసీ ఇచ్చింది రిటర్న్ ఇస్తారు, అడ్మిషన్ క్యాన్సిల్ చేసి రిటర్న్ ఇస్తారు, పోయి అందులో జాయిన్ కావచ్చు. సో ఇంటిగ్రేటెడ్ పీజీ అనేది ఉంటుంది. డిగ్రీ 3 years ప్లస్ పీజీ 5 years, 5 సంవత్సరాలు కలిసి క్యాంపస్లో ఉండొచ్చు. దానికి రిలేటెడ్ వీడియో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ప్లేలిస్ట్కి పోతే మీకు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అని ఉంటుంది, వీడియో ఒకటి చూసుకోవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలా నన్ను పోయి చూసుకోరు. ఎందుకంటే సో డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత కూడా అది రాసుకోవచ్చు. అది అడ్మిషన్ అయ్యేసరికి ఇంకో 2-3 months పడుతుంది. ఒకవేళ అలా సీట్ వచ్చిందనుకో క్యాంపస్లో మంచిగా, తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు, మహాత్మా గాంధీ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఈ యూనివర్సిటీస్లలో మీకు ఒకవేళ 5 years ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సెస్ సీట్ వస్తే లక్, ఇక మీకు డిగ్రీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తే టీసీ రిటర్న్ తీసుకోవచ్చు, డబ్బులు ఏం అడగరు, టీసీ రిటర్న్ తీసుకొని ఇలా పోయి జాయిన్ కావచ్చు. సో అదొక మంచిగా ఉంటుంది అన్నట్టు. 5 years ఇంటిగ్రేటెడ్ 5 years క్యాంపస్ అంటే మంచి బెస్ట్ లైఫ్ ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి ఆ వీడియోని చూడుది. సో అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.